దేవుడి మీద ఆధారపడటము, మరి దేవుడిని స్థుతించడంగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ క్రిస్మస్ దినాలు మర్చిపోకూడదు. మరి గమనించినట్లయితే క్రిస్మస్ దినాలు అన్నీ కూడా న్యూ ఇయర్ వచ్చిందని మళ్ళీ మారదు. అంతా కూడా క్రిస్మస్ దినాలు క్యాలెండర్ చూస్తే ఏముంటుంది, 5వ తారీఖు ఏముంది, క్రిస్మస్ తర్వాత 2వ ఆదివారం, క్రిస్మస్ తర్వాత 2వ ఆదివారం. నూతన సంవత్సరంలో ఒక ఆదివారం అనాలా లేదా? అలాగే నూతన సంవత్సరంలో క్రిస్మస్ తర్వాత 2వ ఆదివారం, క్రిస్మస్ తర్వాత 3వ ఆదివారం, తర్వాత ఎపిఫానీ వస్తుంది. అంతేగా నూతన సంవత్సరం తర్వాత 1వ ఆదివారం, నూతన సంవత్సరం 2వ ఆదివారం. ఎందుకు అంటే ఒకటి గమనించాలి, న్యూ ఇయర్ అనేది మనకు వచ్చింది, యూదులకు రాలేదు. న్యూ ఇయర్ అనేది ఎవరికి వచ్చింది? రోమన్ ప్రకారం వచ్చింది, క్రిస్టియన్స్కి వచ్చింది న్యూ ఇయర్. యూదులకు రాలేదు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 5784 సంవత్సరం నడుస్తుంది అన్నమాట. యూదులు 5784 సంవత్సరం యూదులు నడుస్తుంది. ఆ క్రిస్మస్ కలిగి న్యూ ఇయర్ రాలేదు. అందుకే ఆ ప్రకారమే నడుస్తుంది. ముందే చెప్పాను కదా, మన క్యాలెండర్ అంతా యూదుల క్యాలెండర్ అనుసరించే మనం నడుస్తుందని ముందే చెప్పాను. వాళ్ళకి ఎప్పుడు వస్తుంది న్యూ ఇయర్? పస్కా పండుగ నాడు దగ్గర వస్తుంది. అబీబ్ నెల, అదార్ నెల వాళ్ళు చెప్పారు కదండి, పస్కాను ఆచరిస్తారు. ఐగుప్తుల నుండి బయటకు వస్తారు, పాలస్తీనా దేశానికి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు మొదటి నెల అన్నమాట. అప్పుడు వాళ్ళకి న్యూ ఇయర్ వస్తుంది అనమాట. కాబట్టి క్రైస్తవులకి న్యూ ఇయర్ వచ్చింది కానీ యూదులకు న్యూ ఇయర్ లేదు. అందుకోసం ఏమన్నా నూతన సంవత్సరం తర్వాత 1వ ఆదివారం ఉంటామా, క్రిస్మస్ తర్వాత 1వ ఆదివారం ఉంటామా అంతే. అలాగే అనుకుంటున్నాం, క్రిస్మస్ తర్వాత 2వ ఆదివారం, క్రిస్మస్ తర్వాత 3వ ఆదివారం, ఎపిఫానీ ఆదివారం, సత్య ఆదివారం, ఇవన్నీ కూడా యూదులు క్యాలెండర్